ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. అది అక్కడికి వెళ్ళాక ఎవరు ఇంటర్వ్యూ తీస్తున్నారో అప్పుడు మీకు నేను మళ్ళీ పెడతాను. కరెక్టేనా? అటు దిగండి, ఇటు దిగకూడదు. చెప్పండి కొట్టమని. సరే అండి, రిట్రీవ్ వచ్చానండి, చూశారు కదా. హ్యాపీ అండి. 2000 వస్తాయని నేను చాలా ఆశపడుతున్నాను. వాళ్ళైతే కొత్త ఛానల్ ఏంటండి, అమ్మ 2000 మళ్ళీ సారిలో పడతాను, ఈసారి 1000 రూపాయలు చేస్తే అలా జాలి పడతానండి అంతే. వస్తున్నా ఉంటాను కానీ ఒక మాట అయితే పడినండి. సరే అన్నాను, 1000 రూపాయలు ఆశపడి ఇంటర్వ్యూకి వచ్చామండి. నేను పడేయలేదండి అందులో. సరేనండి, మెయిన్ రోడ్ అండి, పేరు చెప్పడం ఎక్కడండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. సత్యగుడి వాళ్ళ పెద్ద గుడికి రమ్మన్నాడు కానీ నాకు ఖాళీ లేదండి. అందుకని తర్వాత మీరు రూమ్కి వస్తాననేసి మాట్లాడాము. సరేనండి అండి, ఓకేనండి. హాయ్ బాయ్ బాయ్, నమస్తే అండి. ఇప్పటి వరకు తెగ నవ్వించేసి అన్నీ పడేది ఫ్రెండ్ తెలియదు పడేది. ఏదో మాట సరదాగా అంటే నవ్వించారండి. అలా నవ్వుతూ ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలంటాను. అందరూ గోతులు తీసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎవరి కర్మ అడుగేయండి. నన్ను అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడండి. సాయిబాబా అంటే ఊరుకుంటారు కదండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఈ కార్లన్నీ మనయేనండి అంతే అనుకోవాలండి. ఏం చేస్తాం, మనకు లేని మా కార్లన్నీ మనయే అనుకోవాలి. నేనైతే అలాంటి అనుకునే మనస్తత్వం ఉండేనండి. సరేనండి, హాయ్ బాయ్ నమస్తే.